ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే 2 రోజుల క్రితం ఒక టీవీ డిబేట్లో కొమ్మినేని గారు శ్రీనివాస్ గారు నిర్వర్తిస్తున్నటువంటి టీవీ డిబేట్లో లైవ్ డిబేట్లో ఒకరు తప్పుగా ఏదన్నా మాట్లాడుంటే మాట్లాడి ఉండొచ్చు. అది కొమ్మినేని శ్రీనివాస్ గారు అలా మాట్లాడడం తప్పు. గబకన మీరు అలా మాట్లాడితే మీ మీద ఏదైనా తప్పుడు వస్తాయేమోనని చెప్పేసి వెంటనే ఖండించడం జరిగింది. మరలా నిన్న అలా మాట్లాడిన దానికి నేను మన్నించమని కోరుతున్నానని కూడా చెప్పడం జరిగింది. అంతగా చెప్పినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాస్ గారిని నేను అనుకునేవాడిని సాక్షిలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లోకేష్ బాబు గారిని ఏదైనా మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా, చంద్రబాబు గారిని ఏమన్నా మాట్లాడినా గానీ ఖండిస్తా ఉండేవాళ్ళు. నేను అనుకునేవాడిని నా సామాజిక వర్గం కాబట్టి ఒకవేళ ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఖండిస్తున్నాడా ఏందా అనుకునే అంత నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా కొమ్మినేని శ్రీనివాస్ గారు. అటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక ఎనలిస్ట్ ని, ఒక మీడియాకి సంబంధించినటువంటి సీనియర్ ని ఈ రకంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లేసేసి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నాం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం మిమ్మల్ని టచ్ చేసింది, ఇది మీడియా వాళ్ళని టచ్ చేసింది అని అంటే పరాకాష్ఠకు చేరింది అని చెప్పేసి చెప్తున్నా. ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జైళ్లకు పోవడానికి సిద్ధంగా ఉండండి, జైళ్లు నింపడానికి సిద్ధంగా ఉండండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ రాజ్యాంగానికి కట్టుబడి ఉండే విధంగా కాకుండా దానికి బయటపడి ప్రవర్తన చేస్తా ఉంది. ఇది తీవ్ర నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నా. ఇదే విధంగా ముందు ముందు రోజుల్లో మీకు కూడా ఎవరైతే ఈ రోజు వాటికి కారకులవుతారో వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పేసి చెప్తున్నా. మరలా ఈ రోజు నవ్విన వాళ్ళందరూ కూడా కొమ్మినేని గారి అరెస్టులను గాని, అక్రమ అరెస్టులు చూసి నవ్వినటువంటి వాళ్ళందరినీ కూడా రేపటి రోజున వాళ్ళు బాధపడే రోజు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఈ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొమ్మినేని గారు చేస్తున్నటువంటి నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చాలా నీట్ గా ఆయన డిబేట్లని నిర్వర్తిస్తుంటే ఆయన్ను కూడా ఈ వయసులో ఆయన అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారంటే ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి గాని, ప్రజల యొక్క స్వేచ్ఛ గాని, వాక్ స్వాతంత్ర్యం గాని పూర్తిగా కోల్పోయిందనేది ఇదే నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నాను. ప్రజలందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. దీని మీద ఎవరికి వాళ్ళు మీకు తోచిన విధంగా దీన్ని స్పందించండి. మీ యొక్క సోషల్ మీడియాలో మీరు తెలియజేయండి. ఆయన అరెస్టుని ఖండించండి అని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.